मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మాస మాహాత్మ్యం 25వ రోజున వినాల్సినటువంటి కథండి. కార్తీక మాహాత్మ్యంలో 25వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో బృహస్పతయే. ఓం నమస్తస్మై బ్రహ్మణే. ఓం విష్ణవే నమః. ఓం శ్రీమత్సుందరమీశానం శ్రీమత్సిద్ధి వినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. అంబరీషోపాఖ్యానాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నామండి. అంబరీషుడు అనే మహారాజు, ఆయన ఏకాదశి ఉపవాసం ఉన్నాడు. 12 ఘడియలు ముగిసిపోకముందే ఆయన పారణ చేయాలి, అనగా భోజనం చేయాలి. అలాంటి సందర్భంలో హఠాత్తుగా 12 నాడు దుర్వాస మహర్షి ఆయన రాజ్యానికి విచ్చేశాడు. మహితాత్ముడైనటువంటి దుర్వాస మహర్షి వచ్చాడు కావున ఆయనకు భోజనం పెట్టుకుని 12 పారణ చేద్దాము, మరింత పుణ్యము అని చెప్పేసి అంబరీషుడు భావించి 12 పారణకు దుర్వాస మహర్షిని ఆహ్వానించాడండి. ఆ మహర్షి కూడా అంగీకరించి నదీ తీరానికి వెళ్ళి స్నాన సంధ్యలు చేసుకుని వస్తాను అని చెప్పేసి వెళ్ళాడు. ఇటేమో 12 ఘడియలు ముగిసిపోతూ ఉన్నాయి, దగ్గర పడిపోతూ ఉన్నాయి. ఆయనేమో ఎంత ఎదురు చూసినా రాడు. 12 ముగియడానికంటే ముందే పారణ చేసి తీరాలి, లేకపోతే అది మహాదోషం. అందువల్ల ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ, ఒకవేళ 12 ఘడియలు పూర్తయిపోతున్నాయి అని చెప్పేసి తినేస్తే మహర్షిని భోజనానికి ఆహ్వానించి ఆయనకు పెట్టకుండా నేను తినేసినటువంటి పాపం వస్తుంది, ఆయన శపించినా శపిస్తాడు. లేదా పోని మహర్షి వచ్చే వరకు చూద్దాము అని అంటే కనుక ఇంతలో 12 వెళ్ళిపోతుంది, అది మహాదోషం. ఏం చేద్దామా అని చెప్పేసి అసలు అర్థం కాలేదు. ధర్మ సంకటం. మంత్రుల్ని పురోహితుల్ని అడగ్గా వాళ్ళు పరిపరి విధాలా ఆలోచించి వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారండి. వాళ్ళు కూడా ఏమీ చెప్పలేక మహారాజు వద్దకు వచ్చి ఇలా చెబుతూ ఉన్నారు. రాజన్ను భజతః పాశారజ్జురేషా సమాగత భవతా నరశార్దూల ఘోరాత్ పాపాత్ పురాకృతాత్. ఓ మహారాజా, ఈ యొక్క ధర్మ సంకటం 2 వైపులా కూడా ముళ్ళు ఉన్నటువంటి తాడు వలె ఉన్నది. ఎటూ తేల్చుకోలేకపోతూ ఉన్నాము. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటాను చూసారా, ఆ విధంగా ఉన్నది. కావున మేమేమీ చెప్పలేం, నువ్వే స్వబుద్ధితో ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకో అని చెప్పేసి వాళ్ళందరూ చేతులు ఎత్తేశారండి. అప్పుడు అంబరీష మహారాజు చక్కగా ఆయన స్వబుద్ధితో మంచి నిర్ణయం తీసుకున్నాడు. బ్రాహ్మణోత్తములారా, మంత్రులారా, నేను ఇలా చేద్దామనుకుంటూ ఉన్నాను. మహర్షి రావడానికంటే ముందు 12 ఘడియలు పూర్తయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కావున నేను ఆహారం తీసుకోను, మంచినీళ్లు మాత్రమే తాగుతాను. మంచినీళ్లు త్రాగితే ఆహారం తిన్నటువంటి దోషం రాదు. కాబట్టి నేను ఇటు వ్రత ఉల్లంఘన చేసిన వాడిని కూడా నేను అవను, అలాగని మహర్షి యొక్క శాపానికి కూడా నేను గురి కాను. ఈ విధంగా ఇది మధ్య మార్గంగా ఉన్నది. మంచినీళ్లు మాత్రమే త్రాగుతాను, తద్వారా 12 పారణ చేసినట్లవుతుంది, అలాగని భోజనం చేసినట్టు కాదు. కాబట్టి నేను బ్రాహ్మణుణ్ణి, ఆ యొక్క మహర్షిని అవమానించినట్లు కూడా కాదు అని చెప్పేసి నిర్ణయించుకొని ఆ నిర్ణయాన్ని ప్రకటించి అక్కడ ఆయన మంచినీళ్లు త్రాగుతున్నాడండి. ఆయన మంచినీళ్లు త్రాగుతూ ఉండగా అల్లంత దూరంలో దుర్వాస మహర్షి రానే వచ్చాడండి. అక్కడి నుండి చూశాడు. చూసి ఇక ఆయనకి పట్టరాని కోపం వచ్చేసి ఈ యొక్క అంబరీష మహారాజుని పలు విధాలా దూషించాడు. నరాధమ, రాజాధమ, ఇంకా ఆయన ఏం మాట్లాడాలో అన్ని మాటలు కూడా మాట్లాడేశాడండి. తెగ దూషించాడు. దూషించినప్పుడు అంబరీషుడు వణికిపోతూ ఉన్నాడు. ఆ మహర్షి ఎంత తిట్టినా కూడా ఈ అంబరీషుడు, దయచేసి క్షమించండి, నేను పాపాత్ముణ్ణి, నేను పాపాన్నే చేశాను, మిమ్మల్ని శరణు వేడుతూ ఉన్నాను, అందువల్ల నన్ను శపించకండి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని చెప్పేసి పాదాలు పట్టుకుని మరి వేడుకున్నాడండి. అయినప్పటికీ కూడా ఆ మహర్షికి ఏమాత్రమూ కరుణ కలుగలేదండి. అది దుర్వాసుడు చేసినటువంటి పొరపాటు. నిజానికి మనం మహర్షి కాబట్టి తప్పు అని చెప్పలేం. ఇదంతా కూడా భగవత్ సంకల్పం, దైవ సంకల్పం, అందులో భాగంగా జరిగింది. కాకపోతే మనం కొన్ని నైతిక అంశాలు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా తప్పు చేసినటువంటి వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుకుని శరణు వేడిన తరువాత నువ్వే కాపాడాలి అని చెప్పేసి ప్రాధేయపడిన తరువాత కూడా
మన యొక్క కోపం చల్లారలేదు అని అంటే అది మనకే శ్రేయస్కరం కాదు. తన కోపమే తన శత్రువు అనేటటువంటిది ఇలాంటి సందర్భంలో గట్టిగా వర్తిస్తుంది అని మనకు దుర్వాస మహర్షి విషయంలో అర్థమవుతోంది. అంబరీషుడు అంత వేడుకున్నా కూడా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకొని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా దుర్వాసుడు ఏమాత్రమూ కనికరించకపోగా ఎడమ కాలితో అంబరీషుడి యొక్క శిరస్సును తన్నాడండి, ఘోరంగా తన్నాడు. ఇది చాలా చాలా పెద్ద అపరాధం దుర్వాసుడు చేశాడు. అప్పటికీ కూడా భగవంతుడు కోపించలేదు, అంబరీషుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు. నేను పూర్వజన్మలో ఎప్పుడో చేసినటువంటి పాపాలను ఈ మహర్షి పోగొడుతున్నాడు అని చెప్పేసి భావించాడు ఆయన. అప్పటికీ కూడా చక్కగా వినమ్రంగానే ఉన్నాడు అంబరీషుడు. అప్పుడు చేతిలోకి కమండలు జలాన్ని తీసుకుని దుర్వాస మహర్షి అంబరీషుణ్ణి ఈ విధంగా శపించాడండి. ఈ శాపం చాలా ముఖ్యమైనటువంటి శాపం, శ్రద్ధగా వినండి, గుర్తుంచుకోండి. మీనః కూర్మో వరాహస్త్వం వామనో వికృతాననః బ్రాహ్మణః క్రూరకర్మాచ క్షత్రియో జ్ఞానవర్జితః రాజ్యానరః క్షత్రియశ్చ దురాచారరతిస్తథా పాషండ మార్గవేత్తా చ బ్రాహ్మణైః సద్విగర్హితః బ్రాహ్మణో బ్రాహ్మణానాంచ ఘాతకో నిర్ఘృణస్తథా ఇతి తే దశ జన్మాని సంతు పండితమానినః పునఃశాపం ప్రదాస్యామి మామతిక్రమకారిణః ఇత్యుక్త్వా వ్యాదితే వక్తరే పునఃశాపాయ కోపిన అంబరీషస్య హృదయే బ్రాహ్మణో మధుసూదనః. దుర్వాసుడిచ్చినటువంటి ఈ శాపం చాలా ముఖ్యమైనటువంటి శాపం అండి. నువ్వు చేసినటువంటి ఈ పాపానికి, అంటే నన్ను ద్వాదశి పారణకు భోజనానికి పిలిచి నేను తినకుండా నువ్వు ద్వాదశి పారణ చేసేసావు, నీళ్లు త్రాగేసావు, ఇది మహాపాపం. కావున నేను నీకు శాపాన్ని ఇస్తూ ఉన్నాను. చూడు, నువ్వు ఒక జన్మ చేపగా, ఒక జన్మ తాబేలుగా, అదేవిధంగా తరువాతి జన్మ పందిగా, మరుగుజ్జుగా, ఈ విధంగా మహావిష్ణువు ఏవైతే 10 అవతారాలు తీసుకున్నాడో అవన్నీ కూడా అంబరీషుడికి దుర్వాసుడు ఇచ్చినటువంటి శాపాలండి. నువ్వు చేపవై పుడతావుగాక, నువ్వు తాబేలువై పుడతావుగాక, ఈ విధంగా మొత్తం 10 శాపాలు ఇచ్చాడు ఆయన. అందులో ముఖ్యంగా క్షత్రియుడుగా జన్మించి కూడా నీకు రాజ్యార్హత అంటే సింహాసనార్హత ఉండకూడదుగాక అని కూడా ఆయన శపిస్తాడు. కృష్ణావతారం అదే. ఈ విధంగా మొత్తం 10 రకాల శాపాలు ఇస్తాడండి. శాపం ఇచ్చిన తర్వాత కూడా అంబరీషుడు పెద్దగా బాధపడ్డు, అప్పటికీ కూడా వినమ్రుడుగానే ఉంటాడు. ఆ 10 శాపాలు కూడా అంబరీషుడు మహారాజు యొక్క హృదయంలో తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి మహావిష్ణువు స్వీకరిస్తాడు. దుర్వాసుడు అంబరీషుడికి ఇచ్చినటువంటి శాపాలను మహావిష్ణువు స్వీకరించడం వల్లనే మహావిష్ణువు యొక్క దశావతారాలు కూడా తటస్థించాయి, దృష్టిలో పెట్టుకోండి. ఆ విధంగా భక్తుడికి ఇచ్చినటువంటి శాపాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన సర్వసమర్థుడు కాబట్టి ఆ 10 అవతారాలను కూడా, ఆ 10 జన్మల్ని కూడా లోకానికి శ్రేయస్సు కలిగేలాగా తీసుకున్నాడండి. అయితే 10 శాపాలు ఇచ్చేశాడు. 10 శాపాలు ఇచ్చేసి కూడా ఇంకా ఆ యొక్క దుర్వాసుడికి కోపం చల్లారలేదండి. చల్లారకపోవడం వల్ల మళ్ళీ శపించబోయి మళ్ళీ నీళ్లు తీసుకున్నాడు. అంతే, ఇంకా మహావిష్ణువుకి కోపం వచ్చేసిందండి. అంబరీషుడు పూజించేటటువంటి పూజామందిరం లోపల నుండి మహిమాన్వితమైనటువంటి సుదర్శన చక్రం ఒకటి బయటకు వచ్చింది. బయటకు వచ్చి అత్యంత వేగంగా దుర్వాసుడి మీదకు వచ్చేసిందండి. దుర్వాసుడు దానికి భయపడి పరిగెత్తాడు. అది వేగంగా వస్తోంది, ఆయన పరిగెత్తుతున్నాడు. ఆ విధంగా ఆయన పరిగెత్తి మహామహా చక్రవర్తులు, మహామహా ఋషులు, చివరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు కూడా ఆయన వెళ్ళి వేడుకున్నాడు, ఈ సుదర్శన చక్రం బారి నుండి కాపాడమని చెప్పేసి. ఇంద్రుడు కావచ్చు, అగ్ని కావచ్చు, అందరి దగ్గరికి వెళ్ళి వేడుకున్నా కూడా ఎవ్వరూ కూడా ఆ యొక్క సుదర్శన చక్రం బారి నుండి మేము రక్షిస్తాము అని చెప్పలేదు, రక్షించలేదండి. ఇదండి భగవంతుడు తన యొక్క భక్తులకు ఇచ్చేటటువంటి రక్షణ. సంపూర్ణమైనటువంటి భక్తి ఉండాలి, భక్తితో పాటు మనకు ధర్మం కూడా ఉండాలి. అంబరీషుల్లో భక్తి ఉంది, దాంతోపాటు ధర్మం కూడా ఉంది, అద్భుతమైనటువంటి సాత్విక గుణం ఉన్నది. అంబరీషుడు ఈ సందర్భంలో ఒక మాట అంటాడు, దుర్వాస మహర్షి, మీరు బ్రాహ్మణులు, నేను క్షత్రియుణ్ణి, నేను పాపాలే చేశాను, నేను తప్పులు కూడా చేశాను, కానీ నీవు బ్రాహ్మణుడివి కదా, దయచేసి సాత్విక గుణంతో శాంత స్వభావంతో నన్ను దయచూపు, నా మీద ఆగ్రహం చూపొద్దు అని చెప్పేసి పరిపరి విధాలా వేడుకున్నాడు.
ఆ సందర్భంలో బ్రాహ్మణుడు సత్వగుణాన్ని కలిగి ఉండాలి, బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా సాత్విక స్వభావాన్ని విడిచిపెట్టకూడదు అనేటటువంటి అంశం మనకు అంబరీష మహారాజు చెబుతూ ఉన్నాడండి. ఇక్కడ మనం మరొక అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. దుర్వాస మహర్షినే ఒకవేళ అంతం చేయాలనుకుంటే కనుక ఆయన ఉన్న చోటే సుదర్శన చక్రం వేగంగా వచ్చి తల ఖండించేయచ్చు. కాకపోతే మహావిష్ణువు యొక్క ఉద్దేశం అది కానే కాదు. దుర్వాసుడికి బుద్ధి చెప్పడం మాత్రమే ఆయన ఉద్దేశం, అంబరీషుడిని రక్షించుకోవడం మాత్రమే ఆయన ఉద్దేశం, అంబరీషుడి యొక్క భక్తి లోకానికి చాటడం ఆయన ఉద్దేశం, అంతేకాని దుర్వాసుడిని అంతమొందించడం కాదు. కావున ఆ సుదర్శన చక్రం వెంబడించింది అంతే, వెంబడించేలా చేసి ఆయన మళ్ళీ దారికి వచ్చేట్టుగా ఆ యొక్క మహావిష్ణువు చేస్తాడండి. అయితే సుదర్శన చక్రం ఆయన వెంటపడింది, అన్ని లోకాలకు వెళ్ళాడు, ఎవ్వరూ కూడా రక్షించమన్నారు. ఇప్పుడు దుర్వాసుడు ఏం చేయబోతున్నాడు, ఇది అంశం అండి. దుర్వాసుడికి దిక్కు తోచనటువంటి పరిస్థితి ఏర్పడింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ కూడా రక్షించమని చెప్పారు. దుర్వాసుడికి ప్రాణ సంకటం వచ్చింది. ఇక తరువాత ఏం జరగబోతూ ఉన్నది, దుర్వాసుణ్ణి ఎవరు రక్షించబోతూ ఉన్నారు, అంబరీషుడి యొక్క భక్తి ఎలాంటిది, ఇదంతా కూడా మనం తరువాతి అధ్యాయంలో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మాస మాహాత్మ్యే పంచవింశోధ్యాయ. ఇంతటితో కార్తీక మాస మాహాత్మ్యంలో 25వ అధ్యాయం పూర్తయిందండి. ఈ సందర్భంగా ఒక మాట చెబుతానండి మీకు నేను. అంబరీష మహారాజు, అంబరీష అనే పేరు ఉంది చూసారా, ఎంత అద్భుతమైనటువంటి పేరండి. మన ఇళ్లలో మనం ఎవరైనా ఆ పేరు పెట్టుకుంటూ ఉన్నామా, అంబరీష్ అనేటటువంటి పేరు పెట్టుకోవచ్చు, కానీ తెలుగునాట నేను చాలా తక్కువగా మాత్రమే చూశానండి. అంబరీష్ అనే పేరు పెట్టుకోరు, ఏవో కొత్త కొత్త పేర్లు, చెత్త చెత్త పేర్లు వెతుక్కుంటూ ఉంటారు. అందువల్ల పేర్లు పెట్టుకున్నప్పుడు ఒక్కసారి మన పురాణాల్లో ఉన్నటువంటి పాత్రల పేర్లే పెట్టుకునే ప్రయత్నం చేయండి, పరికించి చూడండి, అద్భుతమైనటువంటి పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా మీరు గూగుల్లో వెతికారనుకోండి, గూగుల్లో రకరకాల పేర్లు, రకరకాల వెబ్సైట్లు, నేమ్ జిహాదులు కూడా ఈ మధ్య బయలుదేరాయండి. అందులో చూస్తే ఉర్దూ పేర్లను సంస్కృత పేర్లుగా అక్కడ పెట్టేస్తారు, ఏదో ఒక అర్థం రాసేస్తారు, మోసగించేస్తారు, ఆ పేరు మీరు పెట్టేసుకుంటారు, గూగుల్ చెబితే ఇంకేముంది అని చెప్పేసి అలా మోసపోతూ ఉన్నారు. ఉర్దూ పేర్లు పెట్టేసుకుంటూ ఉన్నారు, పెట్టేసుకుని మా వాడిది అద్భుతమైనటువంటి పేరు అని చెప్పేసి పొంగిపోతూ ఉన్నారు. అలా వద్దండి, చక్కగా మీరంతా కూడా మన పురాణాల్లోనూ వేదాల్లోనూ ఉన్నటువంటి పేర్లు పెట్టుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత నన్ను ఎవరైతే అడుగుతూ ఉన్నారో వాళ్లకు నేను పేర్లు సూచిస్తూ ఉన్నాను, కానీ పేర్లు పెట్టేసుకుని మా వాడి పేరు బాగానే ఉందా అనంటే నేను చెప్పలేను. కానీ కొత్తగా ఎవరైనా ఈ ఫలానా రోజు మా వాడు పుట్టాడండి పేర్లు సూచించండి అంటే సూచిస్తూనే ఉన్నాను. చాలామందికి నేను చెప్పడం కూడా జరిగింది. ఆలస్యమైనా, కొంతమందికి చెప్పకపోయినా కూడా భవిష్యత్తులో నేరుగా కలిసినా లేకపోతే మెసేజ్ ద్వారా అయినా సరే భగవంతుడి అనుగ్రహాన్ని బట్టి నేను కూడా మీకు పేర్లు సూచించే ప్రయత్నం చేస్తాను. స్వస్తి.